హాయ్ పిల్లలు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా నా యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక రుచికరమైన ఉప్మా గురించి చెప్తాను. అబ్బా! ఉప్మానా అని అనుకోకండి. అబ్బా! ఉప్మా ఎంత బావుంటుందా అని మీరందరూ అనే విధంగా ఒక చక్కటి ఉప్మా రెసిపీ చెప్తాను. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉప్మా అంటే. చాలామందికి ఉప్మా నచ్చదు కానీ నేను ఆహ్, చాలా ఉప్మా అనేది చాలా సార్లు తిన్నాను. మా ఊర్లో నేను చిన్నప్పుడు అనకాపల్లిలో అయితే మాకు అక్కడ ఉడిపి హోటల్ ఉండేది. అక్కడ చాలా బాగుండేది ఉప్మా అనేది. చాలా ఇష్టంగా తినేదాన్ని. తర్వాత నేను ఈ టీచర్ జాబ్‌లోకి వచ్చాకే మా కొలీగ్‌కు శ్రీదేవి గారని చెప్పేసి ఒక ఆమె ఉండేవారు. ఆమె ఉప్మా చేస్తే నిజంగా భలే ఉండేది. ఆమె వేడి వేడి ఉప్మా తెచ్చి స్కూల్‌కి తీసుకొచ్చేవారు. మా అందరికీ రుచి చూపించేవారు. టీచర్స్ అందరికీ కూడా చాలా బాగుండేది. ఆ రుచి అయితే నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. అయితే అంత బాగా కాదు, నేను చేయలేనేమో. కానీ అలాంటి ఉప్మా కాదు. ఇప్పుడు నేను అంతే రుచిగా అనిపించేటట్టుగా పాలతో తయారు చేసే ఉప్మా ఈరోజు మీకు చెప్తాను. పాలతో తయారయ్యే ఉప్మా. ఇది కూడా ఏం లేదు, చాలా ఈజీయే. ఎప్పట్లాగే మనకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అనేది ఉప్మాకు చాలా అవసరమైంది. అది మనందరికీ తెలిసిందే. దాంతోపాటు అల్లం ముక్కలు కావాలి, పచ్చిమిర్చి కావాలి, కరివేపాకు కావాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ తీసుకోవటం లేదు. ఎందుకంటే మనం చేసేది పాలతో తయారు చేసే ఉప్మా కాబట్టి దీనికి ఉల్లిపాయ అక్కర్లేదు. సో ఈ పోపులన్నింటినీ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక కళాయి పొయ్యి మీద పెట్టి ఆ కళాయిలో నేను ఒక చిన్న కప్పుతో 2 కప్పులు నూక వేశాను. నూక వేసి అందులోనే ఒక స్పూను జీలకర్ర వేశాను. వేసి కొంచెం దోరగా సిమ్లో పెట్టి లైట్గా చక్కగా వేయించుకున్నాను. మాడిపోకుండా చూసుకోండి. బాగా వేగిన తర్వాత అది మంచి వాసన వస్తుంటుంది మనకి. అప్పుడు వేగింది అని తెలిసిపోతూ ఉంటుంది. మాడనివ్వకండి, నల్లగా అయిపోద్ది ఉప్మా. అప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి ఈ నూకని వేరే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టండి. పెట్టిన తర్వాత అందులో ఒక డొక్క నూనె వేయండి. నూనె వేసి ఆ నూనె కొంచెం కాగిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 తప్పించి మిగిలిన పోపులన్నీ ఉన్నాయి కదా, అవి వేసేయండి ముందు. అవి బాగా వేయించండి. అవి బాగా వేగిన తర్వాత ఉప్మాకి పోపు అనేది బాగా ఏగితేనే మంచి రుచి వస్తుంది. ఆ వాసన మనకు ఎంత బాగుంటుందంటే ఆ పోపు వాసన, అది ఈ ఈ పోపు వాసన పులిహోర వాసనలాగా కూడా వస్తుంటుంది, మంచి సువాసన. ఈ పోపులు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఈ 3 వేయండి. ఈ 3 కలిపి వేశాక ఇప్పుడు వస్తుంది మంచి సువాసన వస్తుంటుంది. అంతే, పులిహోర పోపు పెడుతుంటే ఎలాంటి వస్తుందో ఈ ఉప్మాకు పోపు కూడా అలాగే వస్తుంటుంది. వేసిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత నేను 2 కప్పులు నూక తీసుకున్నాను కాబట్టి దానికి రెట్టింపు 4 కప్పులు నీరు వేయాలి. కానీ నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ ఉప్మాకి కొంచెం ఇంకా బాగా రుచిగా ఉండాలి కాబట్టి 4 కప్పులు కాకుండా 6 కప్పులు నీళ్ళు వేశాను. 2 కప్పుల నూకకి 6 కప్పుల నీళ్ళు వేశాను. అలాగే 1 కప్పు చిక్కటి పాలు వేశాను. పాలు వేసి ఇవి బాగా మరుగుతూ ఉంటాయి. ఈ నీళ్ళు బాగా మరగాలి. ఈ నీళ్ళు బాగా కొత్త మన మరిగిన తర్వాత అప్పుడు మన నూక ఉంది కదా, ఆ నూకని ఈ ఉప్మా నీళ్ళలో వేసి శుభ్రంగా బాగా కలపాలి. సిమ్ములో పెట్టి కలుపుకోండి. లేకపోతే ఇలాగా ఆ ఉప్మా మనం వేసేటప్పుడు ఇలాగ చేతి మీద తుల్లుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. మనం వేయించాం కాబట్టి ఉండలు కట్టవు. అయినా సరే బాగా కలిపి సిమ్లో పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 3 నిమిషాలు మూత పెట్టండి. మూత పెట్టి 3 నిమిషాల తర్వాత మూత తీయండి. మూత తీసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 స్పూన్ల నెయ్యి వేయండి. అలాగే సాల్ట్, నేనైతే అక్కడ చూసారా మీకు కనిపిస్తుంది, గులాబీ రంగులో ఉన్న సాల్ట్ వేస్తాను. అది కొంచెం పర్వాలేదని, అసలు వీటన్నిటికంటే సముద్రం ఉప్పు చాలా మంచిది అంటున్నారు. సరే, ఏదేమైనా ఉప్పు వేయండి. నేను ఇందాక మీకు నీళ్ళలో ఉప్పు వేయమని చెప్పలేదు, ఇప్పుడు వేయమని చెప్పాను. ఇప్పుడు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఉప్పు,
నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీదని కొత్తిమీర వేయండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి చక్కగా వేడి వేడి ఉప్మాని తీసి ప్లేట్లో వేసుకొని, అదిగో నేనైతే చలా పలుకుల చట్నీ చేశాను. నాకు మామూలుగా అయితే ఉప్మాతో బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. కానీ ఈ ఉప్మాకి చలా పలుకుల చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది, టమాటా చట్నీ బాగుంటుంది, ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. అవి అక్కడ చూసారా, నేను చలా పలుకులు చట్నీ చేసి పెట్టాను. అలాగే ఆ పక్కన ఒక పొడి వేసాను చూసారా, అది కరివేపాకు పొడి చేశాను నేను. అంటే కరివేపాకు పొడి అంటే ఓన్లీ కరివేపాకే కాదు, కరివేపాకు మునగాకు కూడా కొంచెం వేసి కలిపి చేశాను. సాధారణంగా దేనికదే చేస్తారు, మునగాకు పొడి వేరే, కరివేపాకు పొడి వేరే. నేను అలాగ కూడా చేశాను, కానీ ఇలా కూడా చేశాను. 2 గుణాలు కలిసి ఉంటాయి కదా అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా అవి కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ ఉప్మా ఇలా నోట్లో పెట్టుకొని తింటే ఎంత బాగుందో, అలా నోట్లో కరిగిపోయి వెళ్ళిపోయింది. మీరు కూడా ఈ రకంగా ఒక్కసారి ఉప్మా చేసి చూడండి. నచ్చిందో లేదో నాకు చెప్పాలి. ఓకేనా? బాయ్ బాయ్.